హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్స్ అండి. ఈ చాక్లెట్స్ని నేను డ్రై ఫ్రూట్స్తో ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారండి. మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఇవ్వండి. చూసినా కానీ ఇవి డ్రై ఫ్రూట్స్ చాక్లెట్స్ అని అస్సలు నమ్మరండి. వీటిని చూసినా కానీ చాక్లెట్స్ అని అనుకుంటారు. ఈ డ్రై ఫ్రూట్ చాక్లెట్స్ని మీ పిల్లలకు కూడా ఇచ్చి నచ్చావో లేవో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి 1 కప్పు దాకా బాదం పప్పులను యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. 3 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా జీడిపప్పులను యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పిస్తా పప్పు, 1 కప్పు అవిసె గింజలను యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొంచెం మాడినా కానీ చాక్లెట్స్ అనేవి టేస్ట్ బాగోవండి. అందుకోసం స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అదే కడాయిలోకి 1 కప్పు దాకా మకానా యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్పు దాకా పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల దాకా సీడ్స్ తీసేసుకున్న ఖర్జూరాన్ని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పొడిలోకి ఖర్జూరాన్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. చాక్లెట్ మౌల్ని తీసుకోవాలి. మీరు ఏ షేప్లో ఉన్న మౌల్ని తీసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకొని చాక్లెట్ మౌల్లో వీడియోలో చూపించిన విధంగా చేతితో ఒత్తుకుంటూ చాక్లెట్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ బాయిలింగ్ మెథడ్లో డార్క్ చాక్లెట్ కానీ వైట్ చాక్లెట్ కానీ మీరు ఏ చాక్లెట్ తీసుకున్నా పర్వాలేదండి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను. ఈ విధంగా చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్ చాక్లెట్స్కి మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ 10 మినిట్స్ తర్వాత చూపిస్తున్నానండి. చూడండి చాక్లెట్స్ ఎంత చక్కగా వచ్చాయో. చక్కెర, బెల్లం ఏమీ వాడుకోకుండా ఎంతో హెల్తీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ డ్రై ఫ్రూట్స్ అసలు పూర్తిగా కనిపించుకోకుండా ఉండాలి అంటే చాక్లెట్ మౌల్కి ఫస్ట్ మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ క్రీమ్ని అప్లై చేసి తర్వాత ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే ఈ విధంగా చేసుకోవచ్చు. నేను కొన్ని చాక్లెట్స్ అలా, కొన్ని చాక్లెట్స్ ఇలా ప్రిపేర్ చేశానండి. పిల్లలు 1 చాక్లెట్ అడిగినప్పుడు మనం 2 చాక్లెట్స్ అయినా ఇవ్వచ్చండి. ఇంత సింపుల్గా ఈ డ్రై ఫ్రూట్ చాక్లెట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.